every students and my friends and brothers. ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నా, జస్ట్ 5 minutes. ఒకరోజు ఒక ఊర్లో సర్కస్ వ్యక్తి అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక బేబీ ఎలిఫెంట్ దొరికింది. దాన్ని తీసుకొచ్చి తన ఏరియాలో ఇనప గొలుసుతో కట్టేశాడు. అది చాలా ప్రయత్నించినప్పుడు దాన్ని విడిపించుకొని అడవికి వెళ్ళిపోవడానికి, కానీ దానివల్ల అవ్వలేదు. ఆ వయసుకి ఆ శక్తి సరిపోలేదు. అలా అలా అది పెద్దయింది, పెద్దయింది. ఒకప్పుడు పెద్దయిన తర్వాత దాన్ని తాడుతో కట్టేశాడు. ఇనప గొలుసుతో కాకుండా కొబ్బరి తాడు ఉంటుంది కదా, దాంతో కట్టేశాడు. అయితే ఆ దారిలో ఒక అతను వెళ్తూ ఉంటే దాన్ని చూసి అతను అడిగాడు అనమాట సర్కస్ వ్యక్తిని, ఇంత పెద్ద ఏనుగుని ఇంత తాడుతో కట్టేసిన అది ఎందుకని విడిపించుకోవడానికి ప్రయత్నించట్లేదని అడిగితే అతను చెప్పాడు, ఏం చెప్పాడంటే, నేను చిన్నప్పుడు నేను ఇనప గొలుసుతోటే కట్టేశాను, అప్పుడు ప్రయత్నించింది, దానివల్ల కాదని చెప్పి వదిలేసింది. అందుకని ఇప్పుడు చిన్న తాడుతో కట్టేసినా కూడా అది విడిపించుకోవడానికి ప్రయత్నించట్లేదు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రయత్నించడం మానేయొద్దు. ఆల్వేస్ ట్రై అంటిల్ యూ గెట్ ఇట్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక చెప్పేది ఏంటంటే, ఎంజాయ్మెంట్ అంటే డ్యాన్స్ వేయడమో లేదా చేతులు కాళ్ళు ఊపడం కాదు. మీరు సక్సెస్ రీచ్ అయ్యి ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళి మీరే కాదు మీ పేరెంట్స్కి హ్యాపీనెస్ని ఇస్తే అప్పుడు అది ఎంజాయ్మెంట్ అవుతుంది. మీరు ఎంజాయ్ చేస్తే ఏమొచ్చింది, మీ పేరెంట్స్కి ఎంజాయ్మెంట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.